90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలు నభూతో నభవిష్యత్ అనే విధంగా జరగబోతుంది. రేపు ఒక్కరోజు ఉంది. అయితే జనసేన రేపు జరగబోయే ఆవిర్భావ సభకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంగరంగ వైభవంగా జరగడానికి రాష్ట్రం నలుమూలల నుంచే జనసేన జన సైనికులు అనాలే వీళ్ళు. ఎందుకంటే స్వచ్ఛందంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి వాలంటీర్లుగా కొంతమంది యువకులు ఇక్కడికి రావడం జరిగింది. రేపు జరగబోయే సభకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా కోసం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ వాలంటీర్లుగా ఎంతమంది వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎందుకు మీరు వాలంటీర్గా రావాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ఎవరికాలు స్వతంత్రంగా వచ్చారండి వాలంటీర్ వ్యవస్థ చేద్దామని. ఈ యొక్క సభలో ప్రతి దూరం నుంచి శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఈ యొక్క సభ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సాయం చేద్దామని వాలంటీర్ వ్యవస్థలో పాల్గొందామని వచ్చారు. అంటే సుమారు ఎంతమంది వాలంటీర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు? చూసారు కదా మీరే, జనం ఇప్పటికైతే ఇంచుమించులో ఒక 2000 మంది దాకా వచ్చారు ప్రజెంట్ వాలంటీర్లకి. కొంతమంది ఇంకా బయట అలా ఎక్కడెక్కడ ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడానికి కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మీరు చెప్పండి, ఎంతమంది వాలంటీర్లుగా ఇక్కడ అప్లికేషన్ పెట్టడానికి వచ్చారు? వాళ్ళు స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి వస్తున్నారు? సార్, నా పేరు ముందుగా శంకర్ సురేష్ బాబు. నేను వాలంటీర్స్ కమిటీ కోర్ కమిటీలో ఉన్నాను. ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది జనసేన అభిమానులు వాలంటీర్స్గా వర్క్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, బెంగళూరు, ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఫ్రీగా వాళ్ళ ఒక సొంత పాకెట్లో డబ్బులు పెట్టుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. అలాగే ఈ సభలో 14 రకాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 రకాల కమిటీలు కూడా అనేక రకాలైన వివిధ వర్కుల్లో నిలబడి స్వచ్ఛందంగా వర్క్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ఏ పార్టీ పొలిటికల్ పార్టీ చూసినా సరే ఏదో ఆశించో లేదంటే వాళ్ళగా ఏదో ఎక్స్పెక్టేషన్స్తో సర్వీస్ చేస్తుంటారు. అంటే జనసేన పార్టీలో అవేవి లేకుండా కూడా స్వచ్ఛందంగా కుర్రాళ్ళు, మెయిన్ యువత ఇంత స్వచ్ఛందంగా రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, లేకపోతే భవిష్యత్ తరాల కోసం ఒక నాయకుడు పాటుపడుతున్నాడు, ఆయనకి సహకారం అందించాలని ఉద్దేశంతో వస్తున్నారని అనుకోవచ్చా? సార్, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే లిటరల్లీ ఒక పిచ్చి, మాకు ఒక అభిమానం, ఎంతో అభిమానం. ఎందుకంటే 2014 పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో వారి సిద్ధాంతాలకు అనుకూలంగా వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ రోజు వరకు కూడా గత 11 సంవత్సరాలుగా కూడా మేము పోరాటాలు చేసాం. ఇది మా విజయోత్సవ సభ. ఈ 12వ విజయోత్సవ సభని అభిమానులందరూ కలిపి ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు గమనిస్తే గనక జనసేనకు సంబంధించి ఇక్కడ మీకు ఎవరైతే వాలంటీర్లుగా వస్తున్నారో పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్గా తీసుకురావడం, వాలంటీర్గా నమోదు చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది యువకులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి జనసేన పార్టీకి, అంటే ఇతర పార్టీలకి వేరే ఆశించి వస్తారు. మేము పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా అభిమానించే యువత వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా మంది ఇక్కడ మీరు ఆధార్ కార్డులు, ఎంతో మంది ఇక్కడ వాలంటీర్లుగా సర్వీస్ చేయడానికి తమ ఆధార్ కార్డులు ఇచ్చి సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే. సార్, ఎంతమంది మీకు ఇప్పుడు దాకా వాలంటీర్లుగా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది? సార్, దాదాపుగా ఒక 500 మెంబర్స్ వచ్చారండి. 500 మెంబర్స్ వచ్చారండి. అండ్ ఇది ఇంకా ఈ కౌంట్ పెరిగేలా ఉంది. ఇట్ మే రీచ్ టు 1000 కూడా అవుతుందన్నమాట. సో ఒకటే ఏంటంటే ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉన్నారండి. అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేశారండి. సో ఇంకా పెరుగుతుంది సార్, కౌంట్ పెరుగుతుంది. యాక్చువల్లీ 2 o'clock లోపల రిజిస్ట్రేషన్ అలా కంప్లీట్ చేసేలా అవుతుందండి. సార్, ఇక్కడ కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ కోర్ కమిటీ సభ్యులు పట్నాయక్ గారు ఉన్నారు. పట్నాయక్ గారు చెప్పండి, అంటే ఏ పొలిటికల్ పార్టీకి లేనంత ఫాలోయింగ్ యువతలో జనసేనకు ఉంది, అది ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపు 12 సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీని ఒక బిడ్డలా కాపాడుకొని వస్తున్నారు. ఈ రోజు కూటమిని పూర్తిగా ఒక యూనిటీగా చేసి ప్రపంచ స్థాయిలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని నిల్చోబెట్టే విధంగా, డెవలప్మెంట్ ని పరిగెట్టించే విధంగా చేస్తున్నారంటే అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల పనులు కానీ, రోడ్లు గిరిజన ప్రాంతాలకు కానీ, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు ఒకేసారి 13,000 గ్రామాల్లో కూడా గ్రామ సభలు చేసి ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారో అది కానీ, అదే చూసుకుంటే జనసేన పార్టీకి
ఒక్క సీటు కూడా గెలలేదన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక చెంప పెట్టిలాగా పూర్తిగా 21కి 21 సీట్లు, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు కొట్టి మన దేశ చరిత్రలోనే ఎవరు చేయని రికార్డుని స్థాపించారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కళ్యాణ్ గారు ఈరోజు ఈ సభ జరుపుతున్నారంటే దానికి ముఖ్య కారణం 12 సంవత్సరాలు బట్టి జనసేన పార్టీ కోసం వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేసిన జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ వీళ్ళందరి కోసం ఒక విజయోత్సవ సభలాగా జరగాలని, వాళ్ళ కష్టానికి ఖచ్చితంగా ఈ సభ ద్వారా తన మెసేజ్ని ఇద్దామని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఒక జనసేన పార్టీ యొక్క బలం, అదేవిధంగా పార్టీ ఏ విధంగా దశ నిర్దేశం చేయబోతుందో అనేది ఈ సభ ద్వారా తెలియజేస్తారని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాక్ ఏమొస్తుందో, ఆయన మాట ఏదొస్తుందని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. యువత అందరూ కూడా వాళ్ళు వాలంటీర్లుగా సర్వీస్ చేయడానికి ఎంతో మంది యువత ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏ పొలిటికల్ పార్టీకి లేని విధంగా జనసేన పార్టీకి సర్వీస్ చేయడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటక నుంచి దేనికి? జనసేన పార్టీది పండుగ రోజు అని వచ్చినాము. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? అక్కడ సందర్శన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? జనాలు చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రైచూరు నుండి వచ్చినాము. కర్ణాటక నుంచి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద పండుగ ఎప్పుడు జరగలేనంత ఈ రోజు దేశమంతా ఎదురు చూస్తుంది. మా కర్ణాటక ఒకటే కాదు, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ అన్ని మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా కదిలి వస్తున్నారు. చూసారు కదా, ఇలా కర్ణాటక నుంచి ఒక 10 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఈయన వీళ్ళ సర్వీస్ చేయడానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక నుంచి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి అంత దూరం నుంచి వచ్చినటువంటి జన సైనికులు వీళ్ళు. అదేవిధంగా సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ సందర్భ వాతావరణం అది చూస్తుంది? ఎలా అనిపిస్తుంది? పండగ వచ్చేసిందండి, హోలీ పండగ ముందే వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆవిర్భావ సభలో మేము వాలంటీర్గా జాయిన్ అయినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. చెప్పేదానికి కూడా మాటలు కూడా రావట్లేదు. అంత రేపు మా అధినాయకుడిని కలిసేదానికి దగ్గరుండి చూసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. వచ్చారు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వాలంటీర్ గా సర్వీస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ సభ? మాది ప్రొద్దుటూరు అండి, మా గ్రామం తాళమాపురం. మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మేము కూడా ఒక వంతుగా పాల్పంచుకోవడానికి స్వతంత్రంగా వాలంటరీ చేయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొనడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక జనసేన అభిమానిగా చాలా సంతోషంగా ఉంది. ఈ కుర్రోడు చూసారు కదా, ప్రొద్దుట ఇక్కడ హిందూపురం నుంచి వచ్చాడంట. హిందూపురం నుంచి వచ్చి ఇక్కడ తిండి నిద్ర అన్నీ మాకు సభా ప్రాంగణమే. పవన్ కళ్యాణ్ గారి రేపు స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనే ఆతృతగా ఎదురు చూస్తున్నాము. గెలిచిన తర్వాత జరగబోయే మొదటి ఆవిర్భావ సభ ఇది, విజయోత్సవ సభ అని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా అనిపిస్తుంది మీకు? ಸರ್ ನಾವು ಕನ್ನಡದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ, ರಾಯಚೂರಿಂದ, ಬೆಂಗಳೂರಿಂದ ಸುಮಾರು ಸಾಕಷ್ಟು 106 ಜನ ಯುವಕರು ಬಂದಿದ್ದಾರೆ. ಇವಾಗ ನಾವು ಸುಖದಲ್ಲಿದ್ದೀವಿ, ದುಃಖದಲ್ಲಿದ್ದೀವಿ ಸರ್. ಸುಖದಲ್ಲಿ ಮುಂಚೆ ನಾವು ಇದು 10 ದಿನ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ. ಸೇನಾಗಿಲ್ಲ, ಅನಿಲ್ ನಾವು ಭಾಳಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಪವನ್ ಕళ్యాణ್ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಲೇಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಇದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಸೀಮಿತ ಅಲ್ಲ, ಅವರು ಮುಂದಿನ ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಸೌತ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅವ್ರದ್ದೇ ಅಂತ ಒಂದು ಛಾಪು ಮೂಡಿಸಿದ್ದಾರೆ. ಈ ಸಭೆಗೆ ಸುಖದಲ್ಲಿ ಇದ್ದೀವಿ, ದುಃಖದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಇರ್ತೀವಿ ಅಂತೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸತೆ ನಾವು ಈ ಸಭೆಗೆ ವಿಜಯೋತ್ಸವ ಆಗಬೇಕಂತ ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ತೀವಿ. చూసారు కదా, ఈయన భాష వేరైనా సరే భావం మాత్రం చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రావడం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవి తీరుతారు అని చెప్పి కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఈయన కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమ ఉంటే అంత దూరం నుంచి 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారంటే చూడండి. జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు కాదు, ఏమి ఆశించని వ్యక్తులుగా కాదు, కేవలం స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళ ఎంతో ప్రేమతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి జన సైనికులు. వీళ్ళు పార్టీ ఎదుగుదలకి ఇలాంటి వాళ్ళ అవసరం ఎంతో ఉందని చెప్పాలి. ఇక్కడ ఒక టీం ఉన్నారు జనసేనకి సంబంధించి. ఏంటి మీరందరూ ఎంతమంది వచ్చారు, ఏంటి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం? మొత్తం 26 మంది వచ్చాం మేము. మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ జరగబోయే దీని గురించి
మొత్తం వాలంటీర్గా చేయడానికి వచ్చాము ఇక్కడ. వచ్చాం మేము మా కాలేజ్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ వచ్చాం మేము. రేపు ఇంకా వందల తరబడి వస్తారు మా కాలేజ్ తరపు నుంచి. వీళ్ళు చూశారు కదా, వందల తరబడి రేపు సర్వీస్ చేయడానికి స్వచ్ఛందంగా. అంటే మీరు ఇంతమంది చదువుకునే యువకులు, మీరు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవం మీకు సంబంధం లేదు, అయినా సరే మీరు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన నిజాయితీ మనిషి, రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు లేనంత నిజాయితీ మనిషి. ఆయన కోసం మేము ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన తీసుకుని ఇక్కడ రావడం అనేది జరిగింది. మీరు ఎంతో మంది వస్తున్నారు, అయితే మీరు చదువును సైతం పక్కన పెట్టి ఆయన గురించి రావడానికి మెయిన్ ప్రధాన రీజన్ ఏంటి? ఆయన మా భవిష్యత్తు కోసం అంత అలా పోరాడుతున్నాడు కాబట్టి మేము కూడా మా వంతు సాయం చేయడానికి ఆయన తరపున వచ్చాము ఇక్కడికి. మా భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు అంత పోరాటం చేస్తుంటే మేము ఆయనకు ఉడతాబొత్తిగా సేవ చేయడానికి రావడం జరిగిందని చెప్పి కూడా తమ సంతోషం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. చెప్పండి, ఏంటి మీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం? ఫస్ట్ మేము ఆయన స్టార్టింగ్ అయినప్పుడు మేము చూస్తున్నాము, అతని కష్టం కానీ అతని ఒడిదుడుకులు కానీ మేము చూస్తున్నాం. కావున మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాము. వీళ్ళు వచ్చిన ఎవరైతే మొత్తం అందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. వాలంటీర్లుగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఎందుకనంటే భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మా వంతు సహకారం అందించాలని, ఎక్కడెక్కడి నుంచో రావడం కాదు, ఇక్కడ నుంచి మేము కూడా సహకారం అందించాలని పిఠాపురం చేబ్రోల్లో ఉన్నటువంటి ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ యువత ఒక కమిటీగా ఇక్కడ ఏర్పడి మొత్తం సర్వీస్ చేయడానికి రావడం జరిగింది. ఈ సర్వీసు ఏ విధంగా రేపు ఆవిర్భావ సభ జరగబోతుందన్న నిదర్శనం ఇక్కడ మీకు యువత స్వచ్ఛందంగా రావడమే. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.